ముందు వెహికల్ ట్రబుల్ ఇచ్చింది, ఇప్పుడేమో వెదర్ సపోర్ట్ చేయట్లేదు. రిషబాబు మనల్ని ఎవరో వెళ్ళనీయకుండా చేస్తున్నారనిపిస్తుంది. ఎవరికో కానీ మనం ఇక్కడ నుంచి వెళ్ళడం ఇష్టం లేదు. బహుశా అతను ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. అని ప్లీజ్ షట్ అప్. నేను ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళాలి, దట్స్ ఇట్. కానీ ఇలాంటి వాతావరణంలో ఎలా వెళ్తాం? ఈ రోజు ఏదో ఒకటి జరిగి మనం ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది. నేను ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉండిపోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. అజయ్, మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకో. ఒక్కోసారి మనం అనుకున్న మాట నిజంగా జరుగుతుంది. మన కార్ మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది. ఏమైంది? ఈ కారు కూడా చెడిపోయింది ఇప్పుడు. ఈ కార్ మళ్ళీ ఆగిపోయింది. అసలు ఏం జరుగుతుంది? ఏమైంది రిషబ్? ఏమైందో తెలియట్లేదు, మా కార్ ఆగిపోయింది. రిషబ్, మా కారు కూడా ఆగిపోయింది. మాది కూడా. అవునా? అసలు ఈ రోజే మంచిది కాదేమో అనిపిస్తోంది. ముందు కార్లు ఆగిపోయాయి, ఇప్పుడు వాతావరణం కూడా బాగోలేదు. ఇంటికి వెళ్దాం పదండి. ఇలా అడవిలో ఉండడం మనందరికీ చాలా ప్రమాదం. అవును, అయినా ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తాం? ఈ 3 కార్లు చెడిపోయాయి కదా. అనిల్ ప్లీజ్, ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ రైట్ నౌ, దట్స్ ఇట్. ఎలా వెళ్తాం? నడుచుకుంటున్నా? నడుచుకుంటూ మనం ఇంటికి వెళ్ళొచ్చు. మీరు భయపడకండి. తను దగ్గర అస్త్రశస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు అన్నీ ఉన్నాయి. ఐ మీన్ కమలం, రాజ్గిర 2 ఉన్నాయి. మనం సేఫ్గా ఉన్నాం, ఏ ప్రాబ్లం లేదు. బై ద వే అంకుల్, మీరు కమలాలతో నిండైన డిజైనర్ జాకెట్ వేసుకున్నారు కదా, మీరే మా అందరికీ లీడర్. ఇన్ఫాక్ట్ మీరే మా ముందు నడవాలి, మేమే మీ వెనక వస్తుంటాం. సేఫ్గా ఉంటాం, పదండి, ఆయన ఫాలో అవ్వండి. ఐ మీన్ అందరూ అంకుల్ వెనకాల నడవండి. నాకెందుకో ఇలా అనిపిస్తోంది, ఎవరో ఉన్నారు మన ఈ ఊరు వదిలి వెళ్ళకూడదని కోరుకుంటున్నారు. ప్రతిసారి మనల్ని వెళ్లకుండా చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు మోహిని. ఈ రోజు కాకపోతే రేపు మనం తప్పకుండా వెళ్ళిపోతాం. అందరం ఇక్కడి నుంచి వెళ్లాల్సిన వాళ్ళమే కదా, భయపడాల్సిందే ఉంది. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు. ఎవరు ఎవరక్కడ? ఎవరు? ఇక్కడెవరూ లేరు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.